మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ రవలి ఆత్మకు శాంతి చేకూరాలని భూపాలపల్లిలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. భూపాలపల్లి పట్టణంలో వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిన పోలీసులు. ప్రజలకిచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోడీ విస్మరించారంటూ భూపాలపల్లి పట్టణంలో నిరసన తెలిపిన ఎన్ఎస్యుఐ. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎంఓ స్మితా సబర్వాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీర్లకు ఆదేశం. కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంట్ తొలి సన్నాహక సమావేశం. హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం వరంగల్లో జరగనున్న సభ. ప్రేమోన్మాది దాడిలో మరణించిన రవలి ఆత్మకు శాంతి చేకూరాలని భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాగా ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రచౌతి హాజరయ్యారు. అదేవిధంగా విద్యార్థినులు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహం వద్ద రవలి చిత్రపటానికి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మరి మొన్న 5 రోజుల క్రితం ఉమ్మడి జిల్లా అయినటువంటి వరంగల్ జిల్లాలో నయంనగర్లో వాగ్దేవి కాలేజీలో చదువుకుంటున్నటువంటి అమ్మాయి రవలిని మరి పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేయడానికి ప్రయత్నించడం జరిగింది. మరి 5 రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ చేస్తే మరి కొట్టుమిట్టాడుతూ నిన్న సాయంత్రం మరి తుది శ్వాస విడవడం జరిగింది. మరి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. 5 రోజులైనప్పటికీ కూడా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్య తీసుకోకపోవడం చాలా దారుణం. అసలు ఇది మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం చూస్తే అసలు ప్రభుత్వం సమాజంలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి సంఘటనల మీద ఏమాత్రం కూడా దృష్టి పెట్టడం లేదు అనేది రుజువైపోయింది. మరి అందుకనే ఇవాళ భూపాలపల్లి జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మరి రవలి ఆత్మకు శాంతి చేకూరాలని, రవలిని మరి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి చేసినటువంటి నిందితుణ్ణి వెంటనే పట్టుకొని శిక్షించాలి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ ఆడపిల్లలకి వాళ్ళ రక్షణ లేకుండా పోయింది ఈ సమాజంలో. మరి ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్య తీసుకోవట్లేదు కాబట్టి తప్పకుండా వెంటనే శిక్షించాలి నిందితుడిని అని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఆ రోజు యాసిడ్ దాడి జరిగితే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే నిందితుడిని మరి అదుపులోకి తీసుకొని మరి అతి దారుణంగా శిక్షించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మరి కార్యక్రమం చేయాలి అని సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ 2లో పనిచేస్తున్న దాదాపు 80 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఏఐటీయూసీలో చేరడం జరిగిందని ఆ సంఘం బ్రాంచ్ కార్యదర్శి మూటపలుకుల రమేష్ తెలిపారు. కాగా రౌతు రాజేష్ను కార్యదర్శిగా, సెగ్గం రంజిత్ను అధ్యక్షులుగా, అదేవిధంగా 15 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈరోజు భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ భూపాలపల్లి వింగ్లో జాయిన్ కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 80 మంది కాంట్రాక్ట్ కార్మికులు హాజరు కాగా బౌత్ రాజేష్ గారిని కార్యదర్శిగా, సెగ్గం రంజిత్ గారిని అధ్యక్షులుగా, మరొక 15 మందిని కార్యవర్గంగా ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజులలో కాంట్రాక్ట్ వర్కర్స్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద వీరి నాయకత్వంలో కార్మికవర్గ పోరాటాలని కొనసాగిస్తాం. అదేవిధంగా అవసరార్థం వాళ్ళకు తగిన సహాయ సహకారాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టుకు సంబంధించిన నిలుపుదల పని ఏదైతే జరిగిందో దాన్ని వెంటనే పునఃప్రారంభించాలని సింగరేణి యాజమాన్యము, ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వెంటనే OC2 ప్రాజెక్టును ప్రారంభించకపోతే ఈ మినిమం వేజెస్ కూడా అందకుండా డ్యూటీ చేస్తున్న ఈ కార్మికులకు చాలా నష్టం కాబట్టి వెంటనే ఆ కార్యక్రమం పునఃప్రారంభించాల్సిందిగా, లేని పక్షంలో ఇటు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, ఇటు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కూడా ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తాం. భూపాలపల్లి ఏరియాలో నూతన జీఎంగా బాధ్యతలు చేపట్టిన నిరీక్షణ్ రాజ్ బదిలీపై వెళ్తున్న ప్రస్తుత జీఎం గురువయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. భూపాలపల్లి ఏరియాలోని సంస్థ ప్రగతిని వివరించి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
కరీంనగర్లో జరిగిన తొలి పార్లమెంట్ సన్నాహక సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ పాల్గొన్నారు. కాగా సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. జెండాను నింగికెత్తున్న శుభ సందర్భంలో అందరి చప్పట్లు మోగాలి. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. కరీంనగర్ గడ్డ మీద అడుగుపెట్టిన శనిగరం నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీ దాకా అద్భుతంగా అపురూపంగా స్వాగతం పలికిన మా మానకొండూరు అన్నాదమ్ములకు, ఉస్నాబాద్ అన్నాదమ్ములకు, హుజూరాబాద్ అన్నాదమ్ములకు, కరీంనగర్ నియోజకవర్గ అన్నాదమ్ములకు, మరి నా నియోజకవర్గమైన మా సిరిసిల్ల సోదర సోదరిమణులకు, అదే రకంగా వేములవాడ రాజన్న కార్యక్షేత్రం నుంచి విచ్చేసిన అన్నాదమ్ములకు, మా చొప్పదండి ప్రత్యేకం అందుకే ఆఖరికి చెప్పిన. ఎందుకంటే మీ నియోజకవర్గానికి కేసీఆర్ గారు అల్లుడు, అది మీకు తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా మీ అల్లుడు కాబట్టి మిమ్మల్ని ఆఖరికి చెప్పినామనుకోవద్దు. రవిశంకర్ గారికి, అక్కడి నుంచి విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు ఏ సందర్భంలో మనం కలుసుకుంటా ఉన్నామో మాకంటే బాగా మీ అందరికీ కూడా తెలుసు. మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 7 నాడు చరిత్రలో ఎవరూ మర్చిపోనంత గొప్ప తీర్పునిచ్చి, అపురూపమైన తీర్పునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 88 సీట్లు, 75% సీట్లు, దాదాపు 50% ఓట్లు తెలంగాణ ప్రజలు మనకిచ్చి కేసీఆర్ గారిని మరీ తిరిగి మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించిన తర్వాత మన ముందుకు వస్తున్న మొట్టమొదటి ఎన్నిక ఈ పార్లమెంట్ ఎన్నిక. మరి ఇప్పుడే చాలామంది పెద్దలు నాకంటే ముందు మాట్లాడిన వక్తలు కొన్ని విషయాలు గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి, అందులో ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారికి ఈ కరీంనగర్ జిల్లాకుండే అనుబంధం వివరించాలంటే చాలా చాలా ఉన్నది. 2001లో ఆనాడు మే 17 నాడు ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో సింహంలా తెలంగాణ ప్రజలు గర్జించిన నాడు, తెలంగాణ మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలని గర్జించిన నాడు మొత్తం దేశమంతా కూడా ఉలిక్కిపడి కరీంనగర్ వైపు చూసింది అంటే అది కరీంనగర్ ప్రజల గొప్పదనం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు ప్రారంభమైన ఉద్యమం అప్రతిహతంగా 2004లో ఇదే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ గారు పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కరీంనగర్ జిల్లాకు ఆనాడు రైల్వే లైన్కు అనుమతులు సాధించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా చాలా విషయాలు చెప్పినారు. కరీంనగర్తో ఆయనకుండే అనుబంధాన్ని దఫాలుగా ఎన్నోసార్లు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు. ఆయనకు ఒక బలమైన నమ్మకం, ఏ పని కరీంనగర్లో ప్రారంభించినా, ఈ కరీంనగర్ గడ్డ మీద ప్రారంభించినా విజయవంతంగా, దిగ్విజయంగా ఖచ్చితంగా పూర్తవుతుందనే విశ్వాసంతోనే ఆనాడు 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు పోయినాడు ఆయనను తీగలగుట్టపల్లిలోని అక్కడ ఉండే మన ఇంట్లో ఆయనను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని పోతా ఉంటే అలగనూరు దగ్గర ఎంత పెద్ద ఆందోళన జరిగిందో, అక్కడ ఉండే మా మానకొండూరు, హుస్నాబాద్, హుజూరాబాద్ అన్నదమ్ములందరూ అలగనూరు చౌరస్తాలో ఏ రకంగా తిరగబడ్డారో నాకు ఇంకా కూడా బాగా గుర్తున్నది. మీరు చాలాసార్లు ఏం చేస్తారంటే వీడు మనోడు కాదు అని ముందే ముద్రెత్తారు. ఆ ముద్ర వేయకండి దయచేసి. మనోడు కానోడే వాళ్ళు లేడు తెలంగాణలో ఇవ్వాలి. అందరూ మనోళ్ళే, అందరూ కేసీఆర్ మనుషులే, అందరూ కేసీఆర్ గారిని గౌరవించే వాళ్ళు ఉన్నారు తప్ప తెలంగాణలో ఎక్కడ కూడా వేరే పార్టీ కానీ, స్థానం కానీ, పలుకుబడి కానీ ఈరోజు తెలంగాణలో లేదు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. కానీ మనం అనుకోవాల్సింది మనసులో ఒకటే, అభ్యర్థి ఎవరన్నది మనకు ముఖ్యం కాదు. అభ్యర్థి ఎవరైనా మనం ఓటేసేది రేపటి రోజున కేసీఆర్ గారికి మాత్రమే అన్న మాట దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2014 ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు భట్టు కరుణాకర్ ఆరోపించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే
నిరుద్యోగ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాన్ని కల్పిస్తామని, అదేవిధంగా నల్లధనాన్ని బయటికి తీస్తామంటూ తదితర హామీలు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని నిరసిస్తూ కళాశాల విద్యార్థినులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరుద్యోగ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, అంతేకాకుండా నల్లధనాన్ని బయటికి తీసుకువచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయల నగదును జమ చేస్తామని, అంతేకాకుండా నిత్యావసరాల ధరలను తగ్గిస్తామని, పెట్రోల్ ధరలను తగ్గిస్తామని ఇలాంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇప్పటికీ 4.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం వల్ల ఈరోజు భారత జాతీయ విద్యార్థి సంఘం NSC ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో స్థానిక అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అచ్చేదిన్ అంటున్నాడు కానీ మోడీకి అచ్చేదిన్ అవుతున్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు మంచి రోజులు వస్తలేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగ యువత ఆ రోజు ఎన్నికల సమయంలో అనేకమైన ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు ఓట్లను వేస్తే ఆ నిరుద్యోగ యువతనే ఈరోజు మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా మేము గుర్తు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి యువనేత రాహుల్ గాంధీ గారిని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీరు గెలిపించినట్లయితే భారతదేశంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనేకమైనటువంటి సంస్కరణ తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు ముందున్నారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి నేను భారతదేశ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 15 కల్లా మేడిగడ్డ బ్యారేజ్ గేట్ల ముగింపు పూర్తి చేయాలని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. ఈ మేరకు మహదేవ్పూర్ మండలంలో నిర్మిస్తున్న కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ, అదేవిధంగా కన్నెపల్లి పంప్ హౌస్ పనులను సీఎంఓ స్మితా సబర్వాల్ బుధవారం పరిశీలించారు. భూపాలపల్లి పట్టణంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇదివరకే పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఎస్ఐ సాంబమూర్తి తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. కాగా వాలీబాల్తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించి స్వేరోస్ ఆధ్వర్యంలో ప్రచార రథాలతో చైతన్యం కల్పిస్తామని స్వేరోస్ జిల్లా అధ్యక్షులు రమేష్ అన్నారు. దీనికి సంబంధించి భూపాలపల్లి పట్టణంలో కరపత్రాలను వారు ఆవిష్కరించారు. గురుకుల పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవితకు బాటలు వేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నటువంటి KG to PG మిషన్లో భాగంగా తెలంగాణ గురుకుల సెట్ విడుదలైంది. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారు మరియు మల్లయ్య భట్ గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులుగా నిలుస్తున్నారు. ఎందుకు అని అంటే ఈరోజు గురుకులలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ఈరోజు అజింజీ ప్రేమ్స్ యూనివర్సిటీ కానీ లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీలో కానీ ప్రణబ్ ముఖర్జీ లాంటి చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఈనాడు గురుకుల విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి దీని ద్వారా స్వేరోస్ ఈ యొక్క అల్యూమినియం పూర్వ విద్యార్థుల సమ్మేళనంగా ఏర్పడి
దాదాపుగా ఇప్పటికీ 8-9 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏదైతే తమ టైము, తమ ట్రెజరర్, తమ టాలెంట్ను ఏ విధంగా సొసైటీకి పే బ్యాక్ చేయాలనే నినాదంతో ముందుకెళ్తున్న ఏకైక నెట్వర్క్ స్వేరోస్ నెట్వర్క్. ఈ యొక్క స్వేరో నెట్వర్క్ మేము ఎక్కడి నుంచి అయితే పొందామో, మేము గురుకులాల పూర్వ విద్యార్థి సమ్మేళనంగా ఏర్పడినటువంటి మేము ఎక్కడి నుంచి అయితే ఈ వ్యవస్థ నుంచి తీసుకొని మేము ఈ స్థాయికి వచ్చామో అదే స్థాయిలో మా ముందున్నటువంటి జాతికి మేము సహాయం చేయాలనే మానవ దృక్పథంతో ఈరోజు మీ ముకుమ్మడిగా ఒకటిగా అయ్యి మా సొంత ఖర్చులతో ప్రచార రథాలు పెట్టుకొని మేము ప్రతి గ్రామాన, ప్రతి మండలాన, ప్రతి ఒక్క గల్లీకి ఈ యొక్క తెలంగాణ గురుకుల సెట్ని మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రచారంలో భాగంగా మేము పిల్లలకి ఎలా ఉండాలి, గురుకులాల్లో ఎలాంటి మీకు వసతులు కల్పించబడుతున్నాయి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ విధంగా గురుకులాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, మల్లయ్య భట్ గారు ఏ విధంగా గురుకులాల ముందు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని స్పష్టంగా మంచి భోజనం, మంచి వసతి అనే విధంగా వాళ్ళందరికీ స్పష్టంగా అర్థమయ్యేటట్టు మేము చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఇప్పుడు కూడా ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో చదువుకు దూరం పై కూడు గుడ్డ నీడలేనటువంటి పరిస్థితులల్లో వాళ్ళు ఎంతో బాధతో ఉంటున్నారు. కాబట్టి అలాంటి నిరుపేద వాళ్ళని మేము ఖచ్చితంగా గురుకులాల్లో వాళ్ళు చేర్పించినట్లయితే వాళ్ళ బంగారు భవిష్యత్తుగా తోడ్పాటు అందించడం వాళ్ళ అవుతామని మంచి ఉద్దేశంతో మేము ఈ యొక్క టీజీ సెట్ ప్రచారంలో ముందుంటున్నామని తెలియజేస్తున్నాం. మొగులపల్లి మండలంలో సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు అవినీతి నిర్మూలన అనే అంశంపై ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక డివిజన్ కన్వీనర్ వెంకటేశ్వర్లు గౌడ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోదండ రామారావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వారిలో విద్యార్థుల్లో ఎంత మటుకు అవగాహన ఉంది అవినీతి నిర్మూలనపై అనే విషయంలో అంచనా వేసుకోవడానికి ప్రయత్నించిన సమాచార హక్కు రక్షణ వేదిక కన్వీనర్ అయినటువంటి వెంకటేశ్వర్లు, అట్లే కామెడీ సతీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య పేదరికము. అంటే ఒక మాటలో మొత్తం సమస్యనంతా కూడా ఒక వాక్యంలో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి చెప్పగలిగింది అని సంతోషపడి లక్షలాది కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రాలకు, రాష్ట్రం నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి పంచాయతీలకు వచ్చే వరకు దాదాపు 70-80% ఆ నిధులు మధ్యలోనే ఆవిరైపోయి మాయమవుతున్నాయి. ప్రజలకు చేరాల్సినటువంటి నిధులు, ప్రభుత్వ నిధులు చేరటం లేదు. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం చెప్పుకుంటున్నాం. దానికి మూలం ఎక్కడుంది, అవినీతి మూలం ఎక్కడుంది అంటే ఎన్నికల్లో ఉంది అని చెప్పని నిష్ణాతులందరూ కూడా తెలిసినారు. ఎందుకు ఎన్నికల్లో ఉంది అంటే మన ఎన్నికలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఎన్నికలు పూర్తిగా అవినీతిమయం అయిపోయినాయి. మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో ఏమవుతుందో. ఓట్లు ఎట్లా దండుకుంటున్నారో, డబ్బులతో ఓట్లు ఎట్లా కొంటున్నారో. పవర్ అని చెప్పని అన్నారు. నాలెడ్జ్ ఈజ్ పవర్. మీరు ఎంత విజ్ఞానాన్ని ఆర్జిస్తారో మీకు భవిష్యత్తులో మీరు అంత బలవంతులవుతారు, అంత భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకుంటారు అని చెప్పని తెలియజేస్తూ మీ అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు. చిట్యాల మండలం నైన్పాక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు బృందా యంగ్ అసోసియేషన్ సభ్యులు పెన్నులు, ప్యాడ్లు అందజేశారు. పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు పారితోషికం కూడా అందిస్తామని తెలిపారు. ఈరోజు మనం వచ్చేసి బృందా యంగ్ లీడర్స్ అసోసియేషన్ నుండి మనం స్వచ్ఛంద సంస్థ స్కూల్ పిల్లలకు ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అది 10th క్లాస్ వాళ్ళకి గోపాలపురం స్టార్ట్ చేసి నైన్పాక, జడల్పేట, చిట్యాలు, జూకలు, చల్లగరి గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇంకా ముందు కూడా వచ్చేసి పేద విద్యార్థులకు ఇలాగనే సాయం చేస్తూ ఉంటాము. అలాగనే 10th క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళు వస్తే ఏదైనా ఆర్థిక సాయం కూడా చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి. వరంగల్లో టీఆర్ఎస్ పార్లమెంట్ సన్నాహక సమావేశం గురువారం జరగనుంది. కాగా సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యుత్ ఆధునీకరణలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ వెంకటరమణ తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.